బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలో వ్యవసాయానికి ఊతమిచ్చే నైరుతి రుతుపవనాలు శనివారం కేరళను తాకుతాయని భారత వాతావరణ విభాగం అంచనా వేస్తుంది. ఇక అదే సమయంలో లక్షద్వీప్, కర్ణాటక, తమిళనాడు, ఈశాన్య రాష్ట్రాల్లోకి ప్రవేశించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది. ఇక అక్కడి నుంచి 2-3 రోజుల్లోనే ఏపీలోకి విస్తరించే అవకాశం ఉంది. వీటి ప్రభావంతో జూన్ 2వ వారం నుంచి రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అరేబియా సముద్రంలో దక్షిణ కొంకణ్, గోవా తీరానికి సమీపంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. ఇది ఉత్తర దిశగా కదులుతూ నేడు వాయుగుండంగా బలపడనుంది. ఇది మరింత బలపడేందుకు గాలులు, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు, ఇతర పరిస్థితులు అనుకూలిస్తున్నాయి. రాబోయే రోజుల్లో తుఫానుగా బలపడే అవకాశం లేకపోలేదు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న దేశంలో వ్యవసాయానికి ఊతమిచ్చే నైరుతి రుతుపవనాలు శనివారం కేరళను తాకుతాయని భారత వాతావరణ విభాగం అంచనా వేస్తుంది. అదే సమయంలో లక్షద్వీప్, కర్ణాటక, తమిళనాడు, ఈశాన్య రాష్ట్రాల్లోకి ప్రవేశించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది. అక్కడి నుంచి 2-3 రోజుల్లోనే ఏపీలోకి విస్తరించే అవకాశం ఉంది. ఇక వీటి ప్రభావంతో జూన్ 2వ వారం నుంచి రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అరేబియా సముద్రంలో దక్షిణ కొంకణ్, గోవా తీరానికి సమీపంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. ఇది ఉత్తర దిశగా కదులుతూ నేడు వాయుగుండంగా బలపడనుంది. ఇది మరింత బలపడేందుకు గాలులు, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు, ఇతర పరిస్థితులు అనుకూలిస్తున్నాయి. రాబోయే రోజుల్లో తుఫానుగా బలపడే అవకాశం లేకపోలేదు.